హే గాయ్స్, నా పేరు సానిధ్య. లాస్ట్ వీడియోలో మీరు జేఈఈ వర్సెస్ ఎంసెట్ డిఫరెన్సెస్ ని చూశారు. అండ్ ఆల్సో జేఈఈయా లేకపోతే ఎంసెటా అని డిసైడ్ కూడా అయ్యారు. సో ఈ వీడియోలో జేఈఈ మెయిన్ వర్సెస్ జేఈఈ అడ్వాన్స్డ్ చూద్దాం. ఎందుకంటే జేఈఈ చూస్ చేసుకున్న వాళ్ళకి టూ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్లీ మెయిన్ అండ్ సెకండ్లీ జేఈఈ అడ్వాన్స్డ్. సో ఫస్ట్లీ జేఈఈ మెయిన్ అంటే ఏంటో చూద్దాం. జేఈఈ మెయిన్ అనేది ఫస్ట్ ఎంట్రీ గేట్ అన్నమాట. సో జేఈఈ మెయిన్ ఒక ఫస్ట్ ఎగ్జామ్ లాంటిది. అండ్ ఈ ఎగ్జామ్ ని మనం ఎన్ఐటి లేకపోతే ట్రిపుల్ ఐటి కాలేజెస్ కోసం రాస్తారు. అండ్ ఆల్సో ఇది మోడరేట్ ఎగ్జామ్. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్ అనేది కండక్ట్ చేస్తారు. సో జేఈఈ అడ్వాన్స్డ్ ఓన్లీ టాప్ అంటే 2,50,000 స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకే ఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అయితే చేస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ రాయాలంటే మీరు జేఈఈ మెయిన్ ఖచ్చితంగా క్రాక్ చేయాలి. సో ఇక్కడ జేఈఈ అడ్వాన్స్డ్ ఫైనల్ బాస్ లెవెల్. ఇది టాప్ ఐఐటి కాలేజ్లో సీట్ రావడం కోసం ఈ ఎగ్జామ్ని రాస్తారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జేఈఈ మెయిన్ క్వాలిఫై అయితే మాత్రమే అడ్వాన్స్డ్ రాయగలరు. నెక్స్ట్, సో ఇక్కడ మెయిన్ ఏంటంటే స్పీడ్ ఉంటుంది ప్లస్ అక్యూరసీ. కానీ అడ్వాన్స్డ్‌లో డీప్ కాన్సెప్ట్స్. మెయిన్ ఇంకా అడ్వాన్స్డ్ 2 సేమే ఉంటాయి. కానీ అడ్వాన్స్‌లో కొన్ని వేరే వేరే టాపిక్స్ అండ్ ఆల్సో అడ్వాన్స్‌లో డీప్ కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో డీప్ అండర్‌స్టాండింగ్ అండ్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. సో మెయిన్ అయితే మోడరేట్‌గా అక్యూరసీతోనే ఉంటుంది. సో నెక్స్ట్, ఇది మెయిన్ మోడరేటే కానీ అడ్వాన్స్డ్ ఆహ్, బయట సూపర్ టఫ్ అని చెప్తారు. కానీ ఇది మెయిన్ కన్నా కొంచెం ఎక్కువ హార్డ్ అండ్ ఆల్సో ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తుంది. సో ప్రెషర్ కూడా ఉంటుంది అడ్వాన్స్‌లో. సో ఇది ఈరోజుటి వీడియో. మీ డ్రీమ్ ఐఐటీయా? ఫస్ట్ క్రాక్ మెయిన్, దెన్ అటాక్ అడ్వాన్స్డ్. కామెంట్ చేయండి, ఐఐటీ డ్రీమ్ ఆర్ ఎన్ఐటీ డ్రీమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.